2023 సార్వత్రిక ఎన్నికల్లో హుజరాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి పాడి కౌశిక్ రెడ్డి పోటీ చేయడం జరిగింది. అప్పుడు అతను ఓడిపోతాడనే భయంతో చివరి క్షణంలో నేను ఓటమి పాలైతే నా శవయాత్రకు రండి అని ప్రకటించడం జరిగింది. దాన్ని నమ్మిన ప్రజలు నిజంగా చనిపోతారనే ఉద్దేశంతో అతనికి ఓట్లు వేసి 16,873 ఓట్ల మెజార్టీతో అతన్ని అసెంబ్లీకి పంపిస్తే సభ మర్యాదను మర్చిపోయి అతను తోటి ఎమ్మెల్యేలపైన దురుసుగా ఒక రౌడీగా ప్రవర్తించడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా మా ఎమ్మెల్యే గారు వెంటనే తన పద్ధతి మార్చుకొని ప్రజలకు, మా హుజరాబాద్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. ఎలాంటి క్షమాపణ చెప్పని పక్షంలో అతని హుజరాబాద్ కాన్స్టిట్యూషన్లో తిరగనీయకుండా చేస్తామని, అదేవిధంగా అతను కనుక తన బుద్ధిని మార్చుకునే పక్షంలో అతని ఎమ్మెల్యే పదవిని వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. జై కాంగ్రెస్. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన వెంటనే ప్రతి ఒక్కరి నుండి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తులో రేషన్ కార్డు లేదని పెట్టుకున్న వారి పేర్లు వెరిఫికేషన్కి రావడం జరిగింది. 16 నుంచి 24 తారీఖు మధ్యలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వారి యొక్క ఇంటికి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ చేయడం జరుగుతుంది. రేషన్ కార్డు లిస్టులో పేరు రాని వారు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందకుండా వారి యొక్క జిరాక్స్, ఆధార్ కార్డు, అందరి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్తో ఎంఆర్ఓ ఆఫీస్లో దరఖాస్తు పెట్టుకుంటే వారికి వెంటనే కొత్త రేషన్ కార్డు మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ నెల 26 నుంచి వెళ్ళి సాగు చేసే ప్రతి గుంట భూమికి ప్రతి ఒక్కరికి రైతు బంధు ప్రభుత్వం వేయడానికి సిద్ధంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు ఆందోళన చెందకూడదని 18 గ్రామాల ఇల్లంతకుంట మండలంలోని 18 గ్రామాల ప్రజలకు తెలియడం జరుగుతుంది.